హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ వరుసగా అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి అంటే ఆ బుక్ని ఎవరు రాశారు అనేది వాటికి ట్రిక్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మేబీ మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, ఇంతకుముందు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో నాకైతే తెలియదు. కానీ ఈ వీడియోస్ అనేది చూసిన తర్వాత మీరు బుక్స్కి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో బుక్స్కి సంబంధించి ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. ఓకేనా? ఆ విధంగా మీకు ట్రిక్స్తో స్పెషల్లీ మన స్టూడెంట్స్ కోసం ఈ ట్రిక్స్ అన్ని తయారు చేసి అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరో నలుగురికి అయితే రీచ్ అవుతుంది. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. కాబట్టి మీరు లైక్ చేస్తే వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు చూసుకొని ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో ముందుకు రావడానికి ఈ వీడియోస్ అనేది సహాయపడతాయి. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అది ఎందుకంటే మనకి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్స్ అనేది అక్కడైతే వస్తున్నాయి. అక్కడ మీకు అప్లోడ్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే జాబ్స్కి సంబంధించి కూడా మీకు స్పీడ్గా అక్కడైతే అందిస్తాను. మీకు ఒక ఐడియా కోసం మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా? ఇక ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినటువంటి ఆ బుక్ని ఎవరు రాశారు, వాటికి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహాత్మా గాంధీ గారు రాసినటువంటి పుస్తకాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్, యంగ్ ఇండియా, కీ టు హెల్త్. ఈ 4 పుస్తకాలు మహాత్మా గాంధీ గారు రాయడం జరిగింది. అయితే ఈ బుక్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ట్రిక్ అనేది చూద్దాం. ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సెంటెన్స్. మీరు బుక్స్ గుర్తుంచుకోవడానికి ఈ సెంటెన్స్ తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఈ సెంటెన్స్ గుర్తుంచుకుంటే బుక్స్ గుర్తుంటాయి. గాంధీ గారు ఎప్పుడు ట్రూత్ మాట్లాడతారు, యంగ్ ఇండియా కోసం స్వరాజ్యం కావాలని పోరాడారు. ఓకేనా? ట్రూత్ మాట్లాడతారు, యంగ్ ఇండియా కోసం స్వరాజ్యం అంటే యంగ్ ఇండియా కోసం స్వరాజ్యం కావాలని పోరాడారు. ఇక్కడ చూడండి, గాంధీ గారు బుక్స్ రాసింది గాంధీ గారు, అలా గుర్తుపెట్టుకోండి. ట్రూత్ అంటే ఏంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ గుర్తు రావాలి. యంగ్ ఇండియా బుక్, తర్వాత స్వరాజ్, ఓకేనా, హింద్ స్వరాజ్ అనే బుక్. ఓకేనా? ఈ విధంగా కీ టు హెల్త్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈ లాజిక్స్ ఈ సెంటెన్స్ గుర్తుంటే మీకు ఇక్కడ 3 బుక్స్ గుర్తుంటున్నాయి. కీ టు హెల్త్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏపీజే అబ్దుల్ కలాం రాసినటువంటి పుస్తకాలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, టర్నింగ్ పాయింట్స్. ఓకేనా? ఈ 4 బుక్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి? ఈ సెంటెన్స్ గుర్తుంటే ఆ బుక్స్ గుర్తుంటాయి. ఓకేనా? ఏంటది? కలాం గారికి వింగ్స్ వచ్చాయంట. అంటే ఏంటి? రెక్కలు. కలాం గారికి వింగ్స్ వచ్చాయి. ఆయన మైండ్తో ఇండియా 2020ని టర్న్ చేశారు. ఓకేనా? ఇండియా 2020ని టర్న్ చేశారు. దీంట్లో కలాం అంటే అండి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ కలాం గారు రాసినటువంటి బుక్స్కు సంబంధించి ముందు కలాం గారు వస్తారు. తర్వాత వింగ్స్ ఆఫ్ ఫైర్, వింగ్స్ అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. తర్వాత మైండ్తో అంటే ఇగ్నైటెడ్ మైండ్స్, ఆ బుక్ గుర్తు రావాలి. ఇండియా 2020 బుక్. తర్వాత టర్న్ అంటే టర్నింగ్ పాయింట్ అనే బుక్. ఓకేనా? ఈ కీ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈ సెంటెన్స్ మాత్రం గుర్తుంచుకోగలిగితే ఆ బుక్స్ ఈజీగా గుర్తుంటాయి. మీకోసం ఈ సెంటెన్స్ అన్నీ తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఎక్కువ స్కోర్ వస్తే అది మాకు హ్యాపీనెస్. ఓకేనా? కాబట్టి ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు కూడా చదువుకొని ఈ ట్రిక్స్ ద్వారా మీరు క్వశ్చన్స్ ఇంకా అంటే టైంని ఇంకా సేవ్ చేసుకొని మైండ్లో ఇవన్నీ గుర్తుంచుకునే విధంగా మీకు తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి వీటిని మీరు ఫాలో అయ్యి ఈ విధంగా బుక్స్ అన్నింటినీ గుర్తుంచుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గురించి అయితే చూద్దాం. ముందుగా చూసినట్లయితే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్,
ఓకేనా. ఈ 3 పుస్తకాలు జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి ఏ విధంగా గుర్తుంచుకోవాలి. నెహ్రూ గారు జైల్లో ఉండి డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తూ తన కూతురికి లెటర్ ద్వారా వరల్డ్ హిస్టరీ నేర్పించారు. నెహ్రూ గారు జైల్లో ఉండి డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తూ తన కూతురికి లెటర్ ద్వారా వరల్డ్ హిస్టరీ నేర్పించారు. దీంట్లో నెహ్రూ గారు రాసినటువంటి పుస్తకాలు కాబట్టి నెహ్రూ అని స్టార్టింగ్. డిస్కవరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ బుక్. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే తన కూతురికి లెటర్స్ ద్వారా వరల్డ్ హిస్టరీ నేర్పించారంటే వరల్డ్ గ్లిప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఓకేనా. వరల్డ్ హిస్టరీ అంటే వరల్డ్ హిస్టరీ బుక్. ఓకేనా. గ్లిప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. తర్వాత తన కూతురికి లెటర్స్ ద్వారా అంటే ఫాదర్ టు హిస్ డాటర్. లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. ఇది గుర్తు రావాలి. ఓకేనా. కూతురు అంటే డాటర్. తర్వాత లెటర్స్ ద్వారా ఇక్కడ లెటర్స్ వస్తుంది చూడండి ఈ బుక్లో. ఈ విధంగా ఈ సెంటెన్స్ మీరు గుర్తుంచుకోగలిగితే మీకు ఈ 3 పుస్తకాలు ఈజీగా గుర్తుంటాయి. నెహ్రూ గారు జైల్లో ఉండి డిస్కవరీ బుక్, తన కూతురికి లెటర్ ద్వారా వరల్డ్ హిస్టరీ నేర్పించారు. వరల్డ్ హిస్టరీ బుక్ ఒకటి, తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా, తర్వాత లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. ఈ 3 పుస్తకాలు. ఓకే. మీరు నార్మల్గా చదివితే ఒక్కోసారి టెన్షన్లో మర్చిపోవచ్చు. ఈ స్టోరీ గుర్తుంచుకున్నారనుకోండి ఈజీగా ఆన్సర్స్ అనేది చేస్తారు. నెక్స్ట్ చేతన్ భగత్. ఓకేనా. చేతన్ భగత్కి సంబంధించినటువంటి పుస్తకాలు 5 పాయింట్ సమ్వన్, 1 నైట్ ఎట్ ద డేట్, ది కాల్ సెంటర్, ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, 2 స్టేట్స్, ఆఫ్ గర్ల్ ఫ్రెండ్, రెవల్యూషన్ 2020 అనే బుక్ కూడా ఉంది. అది కింద పక్క ఉంది, ఈ స్క్రీన్లో అంటే కనిపించట్లేదు. సో ఈ బుక్స్ అన్నీ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే మీరు ఇక్కడ బుక్స్ అన్నిటిని ఒకసారి గమనిస్తే మీరు ప్రతి బుక్లో ఒక నెంబర్ అనేది కనిపిస్తుంది. చేతన్ భగత్ అనే మీకు ఈ బుక్స్ ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్స్ ఉంటాయి, బుక్లో నెంబర్స్ ఉంటాయి. 5 పాయింట్ అంటే 5, ఇక్కడ 5 వస్తుంది చూడండి. 1 నైట్ 1, ఇక్కడ 1 వస్తుంది. 3 మిస్టేక్స్ 3. ఓకేనా. 2 స్టేట్స్, ఆఫ్ అంటే 1/2 ఆఫ్. తర్వాత రెవల్యూషన్ 2020 అంటే అక్కడ కూడా 2020 అనే నెంబర్. అంటే మొత్తం ఇక్కడ ఈ బుక్స్ అన్నింటిలో నెంబర్స్ ఉంటున్నాయి. ఓకేనా. 5 పాయింట్స్, 1 నైట్ ఎట్ ద డేట్ కాల్ సెంటర్, 3 మిస్టేక్స్, 2 స్టేట్స్, ఆఫ్ గర్ల్ ఫ్రెండ్, రెవల్యూషన్ 2020. ఈ బుక్స్ అన్నీ చేతన్ భగత్ గారి. ఓకేనా. నెంబర్స్ ఈ విధంగా నెంబర్స్ వస్తున్నాయని ఒక ఐడియా వస్తే ఈ బుక్స్ని ఒకసారి చూడగానే మీకు స్ట్రైక్ అవుతాయి, ఒకసారి గుర్తుంచుకోగలుగుతారు. ఓకేనా. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్ ఆర్కే నారాయణ్. ఓకేనా. ఆర్కే నారాయణ్ గారు రాసినటువంటి బుక్స్ మల్గుడి డేస్, ది గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్, ది డార్క్ రూమ్. ఈ బుక్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే ఈ బుక్స్ గుర్తుంటాయి. స్వామి మరియు అతని ఫ్రెండ్స్ మల్గుడి ఊరిలో గైడ్ సినిమాను చీకటి గదిలో చూశారు. స్వామి మరియు అతని ఫ్రెండ్స్ మల్గుడి ఊరిలో గైడ్ సినిమాని చీకటి గదిలో చూశారు. స్వామి అంటే ఏంటి ఇక్కడ? స్వామి మరియు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి? స్వామి ఫ్రెండ్స్ బుక్ ఒకటి. ఓకేనా. మల్గుడి అనేది ఒక బుక్. గైడ్ సినిమా అంటే గైడ్ అంటే ఏంటి? ది గైడ్ అనే బుక్. ఓకేనా. డార్క్ రూమ్లో. ఓకేనా. చీకటి గది అంటే ఏంటి ఇంగ్లీష్లో? డార్క్ రూమ్. డార్క్ రూమ్, ది డార్క్ రూమ్ అనే ఒక బుక్. స్వామి మరియు అతని ఫ్రెండ్స్ మల్గుడి ఊరిలో గైడ్ సినిమా చీకటి గదిలో చూశారు. ఈ చిన్న సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఆ బుక్స్ అన్నీ గుర్తుంచుకుంటాయి. ఒక చిన్న సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే 4 పుస్తకాలు అంటే 4 ప్రశ్నలు ఒకే టైంలో సింగిల్ సెంటెన్స్తో మీరు నేర్చుకుంటున్నారని అర్థం. నెక్స్ట్ రస్కిన్ బాండ్. ఓకేనా. వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు ద బ్లూ అంబ్రెల్లా, రూమ్ ఆన్ ది రూఫ్, ఏ ఫ్లైట్ ఆఫ్ పిజియాన్. నెక్స్ట్ రస్టీ. ఓకేనా. ఈ బుక్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి? వర్షం పడుతుంటే బ్లూ అంబ్రెల్లా వేసుకొని రూఫ్ మీద అంటే మిద్దె మీద కూర్చొని పావురాలను చూస్తున్నారు. ఓకేనా. మనకి పిజియాన్స్. ఓకేనా. ఇక్కడ అంబ్రెల్లా, రూఫ్, ఈ విధంగా కీ పాయింట్స్ అనేది ఉన్నాయి. మనకి బ్లూ అంబ్రెల్లా అనగానే మీకు గుర్తు రావాల్సిన బుక్ ద బ్లూ అంబ్రెల్లా. రూఫ్ మీద కూర్చొనంటే రూమ్ ఆన్ ది రూఫ్ అనేది గుర్తు రావచ్చు. తర్వాత ది ఫ్లైట్ ఆఫ్. ఓకేనా. ఈ బుక్. తర్వాత రస్టీ అనే బుక్. ఈ 4 బుక్స్ ఈ విధంగా మీకు గుర్తు రావాలి. ఓకేనా. ఈ విధంగా లాజిక్స్తో మీరు నేర్చుకుంటే చాలా వరకు మీరు మీ యొక్క మైండ్లో గుర్తుంచుకోగలుగుతారు.
ఓకేనా. ఏదైనా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా పలకపోతే సో ఒకసారి మీరు చూసుకోండి. సో ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ 2 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో 10 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ వీడియో మరలా చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది ఇచ్చాము. ఆ లింక్ని కూడా మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.